పిల్లలైనా పెద్దలైనా జంక్ ఫుడ్ తినకూడదు. ఇప్పుడు అదే కదండి, ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మరి హెల్తీగానే తింటూ నోటికి కమ్మగా రుచిగా జంక్ ఫుడ్ ఫ్లేవర్తో తినేలాగా ఒక మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను. అండ్ ఇది వెజ్ కీమా రైస్ అనమాట. వీడియో ఫుల్గా చూస్తే ఇందులో ఆల్టర్నేట్గా కొన్ని మనకు పడనివి ఏవైనా ఉంటే దాన్ని మార్చుకోవచ్చు. చాలా టిప్స్ చెప్పాను, చూసేయండి. ముందైతే ఈ రెసిపీకి మెయిన్ హీరో సోయా గ్రాన్యూల్స్ అండి. అదేనండి మీల్ మేకర్ అంటారు కదా, సోయా చంక్స్ అంటారు కదా, అవన్నమాట. సో ఇవి సోయా గ్రాన్యూల్స్ దొరకకపోతే మీల్ మేకర్ని వేడి నీళ్ళలో నానబెట్టేసి సేమ్ ఇలాగనే నానబెట్టేసేసి స్క్వీజ్ చేసేసి మిక్సీలో చిన్న పల్సిస్తే సోయా గ్రాన్యూల్స్ రెడీ అయిపోతాయి. ఇంకా అవి పక్కన పెట్టేసేసి సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టేసి కొద్దిగా జీడిపప్పు లైట్గా వేపుకొని పక్కకు తీసుకుంటున్నాను. ఇంకా సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి, నాకు ఇలాంటి రైసెస్ చేసేటప్పుడు షాజీరా ఫ్లేవర్ చాలా ఇష్టం. అందుకనే షాజీరా కొంచెం టీ స్పూన్ అంత వేసుకుని ఒక 2 చిన్న ఉల్లిపాయలు మీడియంగా కట్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. కావాల్సినన్ని బఠానీలు వేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే వాటికి సరిపడగా కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుని ఆ తర్వాత టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఇక్కడ మీరు క్యాబేజ్ వాడచ్చు, ఏదైనా మీ క్యాప్సికమ్, బీన్స్, మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైతే మన పొట్టకి కంఫర్ట్గా ఉంటాయో అవన్నీ వాడుకోవచ్చు. ఆ తర్వాత టమాటా ప్యూరీ వేసాను. 2 టమాటాలు 3 టమాటాలు అలా ప్యూరీ వేసేసి కొంచెంగా కారం వేసి కొంచెం గరం మసాలా వేసి కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపాను అనమాట. ఇది మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మన రెసిపీ హీరో అయిన సోయా గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, వీటిని స్క్వీజ్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇవి కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఎన్ని కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అది కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పావుసేరు అన్నాన్ని నేను వేసుకుంటున్నాను అనమాట. పావుసేరు అన్నం ఉడకబెట్టేసి బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ప్లేట్లో తీసి ఆరబెట్టుకున్నాను. అదంతా కూడా వేసేసి సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు కళ్ళు కాదండి, సాల్ట్ వేస్తున్నాను. అలాగైతేనే డైల్యూట్ అవుతుంది. అలాగే కొంచెం స్ట్రీట్ స్టైల్ రావడం కోసం కొంచెం సోయా సాస్ వేసాను. అలాగే అరోమేటిక్ పౌడర్ వేసాను. అరోమేటిక్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్గానే ఫ్రై చేసేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా మొత్తంగా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సాల్ట్ చాలా 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 తక్కువగా వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకా బాగా కలిపి ఒక్క 5 నిమిషాలు డెడ్ సిమ్లో కొంచెం దమ్ ఇచ్చామనుకోండి, మొత్తం అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి. ఆ తర్వాత మనం ముందుగా వేపుకున్న జీడిపప్పుని వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవటమే. ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాను తినేయడానికి. ఈ సోయా గ్రాన్యూల్స్ మీ బాడీకి సెట్ అవ్వకపోతే పన్నీర్ వాడుకోవచ్చు. పన్నీర్ తురుము వేసుకోవచ్చు. టోఫు తురుము ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఇంకా ఏవైనా ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.